హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 2021లో రిలీజ్ అయిన ఆర్కేన్ అనే వెబ్ సిరీస్ 7th ఎపిసోడ్ ని చూడబోతున్నాం. ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్ గా మరియు సస్పెన్స్ గా ఉంటుంది. ఎపిసోడ్స్ 1 to 6 ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇచ్చున్నా. చూడని వాళ్ళ ముందు ఆ వీడియోస్ ని చూసాక ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అప్పుడే స్టోరీ క్లియర్ గా అర్థమవుతుంది. ఈ భాగం ప్రారంభంలో ఫైర్లైట్స్ ఆ జెమ్స్టోన్ తో పాటు వైలెట్ ఇంకా క్లైటన్ ని కూడా కిడ్నాప్ చేసుకుని వాళ్ళ సీక్రెట్ ప్లేస్ కి తీసుకువెళ్తారు. అక్కడ ఒక చోట్లో వీళ్ళిద్దరిని చైన్స్ తో లాక్ చేసి బంధించినప్పుడు క్లైటన్ వైలెట్ దగ్గర నీ చెల్లె ల్యాబ్ లో జరిగిన ఎక్స్ప్లోషన్ కి కారణం, తన గురించి నువ్వు నాకు ముందే ఏం చెప్పలేదని తను కోపగిస్తుంది. దానికి వైలెట్, నువ్వు ఇక్కడికి సిల్కో కోసమే కదా వచ్చావు, మధ్యలో నీకు స్టోన్స్ తో ఏం పని, నువ్వు ఈ అండర్ గ్రౌండ్ కి వచ్చిన ఉద్దేశం అంటేని వైలెట్ క్లైటన్ ని అనుమానిస్తుంది. అప్పుడు ఆ ఫైర్ లైట్స్ లో ఒక అతను వైలెట్ ని వాళ్ళ లీడర్ దగ్గరికి తీసుకువెళ్తాడు. ఇక్కడే మనకి ఒక పెద్ద ట్విస్ట్ ని ఇస్తారు. నిజానికి ఆ ఫైర్ లైట్స్ లీడర్ వేరే ఎవరో కాదు, ఎకో. అతన్ని ఇలా చూసిన మన వైలెట్ ఆశ్చర్యపోయినప్పుడు, ఎకో నువ్వు చనిపోయావని కదా మేమందరం అనుకున్నాం, ఇప్పుడు పౌడర్ తో పాటు ఏం చేస్తున్నావు, నువ్వు కూడా సిల్కో కోసం పనిచేస్తున్నావా, నీకు ఈ క్రిస్టల్ గురించి ఏం తెలుసు అని తనని చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. దానికి తను, లేదు నన్ను ఇలా జైల్లో వేసేసారని జరిగిన నిజం మొత్తం చెప్పి, ఇందుకి నన్నెందుకు కిడ్నాప్ చేసావు, డైరెక్ట్ గానే వచ్చి కలిసి ఉండొచ్చు కదా అని వైలెట్ అడుగుతుంది. దానికి ఎకో, పౌడర్ మారిపోయాక ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకే అర్థమవ్వట్లేదని అంటాడు. తరువాత వైలెట్ అతన్ని హక్ చేసుకుని, చిన్నప్పుడు నా దగ్గర ట్రైనింగ్ తీసుకునేవాడివి, కానీ ఇప్పుడు నన్నే కొట్టి కిడ్నాప్ చేసే అంత పెద్దడివైపోయినావని సంతోషపడుతుంది. వైలెట్ గురించి తెలుసుకున్నాక ఎకో వీళ్ళంతా బ్రతుకుతున్న వీళ్ళ చోటుని తనకి చూపిస్తాడు. ఆ చోటు మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉండడంతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా వాళ్ళ టైం ని మిగతా వాళ్ళతో స్పెండ్ చేస్తుంటారు. ఈ అండర్ గ్రౌండ్ లైన్స్ లో సెపరేట్ గా వీళ్ళంతా వీళ్ళకి నచ్చినట్టు బ్రతకడం చూసిన వైలెట్, ఎప్పుడూ క్రైమ్స్ జరుగుతున్న ఈ జ్వాన్ సిటీలో ఇంత పీస్ఫుల్ గా కూడా బ్రతకడం కుదురుతుందా అని ఏం అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు ఇదంతా ఎలా సాధ్యమని తను అడిగినప్పుడు, ఎకో వాండర్ చనిపోయాక సిల్కో అండర్ సిటీని షిమ్మర్ తో నింపేశాడు, అతన్ని ఎదిరించి మేము షిమ్మర్ డిస్ట్రిబ్యూషన్ ని ఆపడం కోసమే ఫైర్ లైట్స్ అనే ఈ గ్రూప్ ని ఫామ్ చేసాము. తరువాత మేము అందరం కలిసి చాలా కష్టపడి ఈ చోటిని కూడా బిల్డ్ చేసాము. మేముండే ఈ పొజిషన్ లేదా మేము ఫీల్ చేస్తున్న ఈ ఫ్రీడమ్ మాకు అంత సులువుగా దొరకలేదు. నాతో రాని, నీకు ఇంకో విషయం చూపిస్తానని ఎకో వైలెట్ ని ఒక వాల్ పెయింటింగ్ దగ్గరికి తీసుకువెళ్లి, ఇందులో ఉన్న వాళ్ళందరినీ మేము కోల్పోయాము, కొందరు ఇన్ఫోసిస్ దగ్గర ఇరుక్కుని చనిపోతే చాలా మంది సిల్కో దగ్గర, అందులోనూ ముఖ్యంగా పౌడర్ వల్ల చనిపోయారు, తనే మాలో చాలా మందిని చంపేసిందని ఎకో చెప్తాడు. సో ఇంతమంది అమాయకులని తన చెల్లి చంపిందన్న విషయం తెలుసుకున్నాక వైలెట్ పౌడర్ ని మర్చిపోవాలని అనుకుంటుంది. మరోపక్క సింగ్ ల్యాబ్ కి వచ్చిన విక్టర్ అతనికి వీళ్ళు హెక్సకోర్ మీద చేసిన రీసెర్చ్ గురించి మొత్తం చెప్పి, దీన్ని యూజ్ చేశాక ప్లాన్స్ బూడిదవ్వకుండా ఉండడం కోసం ఏం చేస్తే బాగుంటుందని సజెషన్ అడుగుతాడు. విక్టర్ ఇచ్చిన డాక్యుమెంట్స్ మొత్తం చదివిన సింగ్, ఇకపై నువ్వు ఆ హెక్సకోర్ మీద ఎటువంటి చేంజెస్ చేయకు, నువ్వు ఏ ఆబ్జెక్ట్ మీద అయితే ఈ ఎక్స్పెరిమెంట్ ని చేయబోతున్నావో ఆ ఆబ్జెక్ట్ ని హెక్సకోర్ శక్తులని భరించే అంత పవర్ఫుల్ గా మార్చు, నేను నీకిందులో హెల్ప్ చేయగలనని చెప్పి సింగ్ విక్టర్ కి ఒక షిమ్మర్ బాటిల్ ని ఇస్తాడు. ఇది నువ్వు అనుకున్నట్టే నార్మల్ షిమ్మర్ కాదు, ఇది ఒక కొత్త వేరియంట్, దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అదేలా ఇది నువ్వు చేయాలనుకుంటున్న పనికి అనుకూలంగా ఉంటుందని అతను చెప్తాడు. కన్ఫ్యూజ్ అయిన విక్టర్ షిమ్మర్ చెట్లతో రియాక్ట్ అవుతుందా అని సింగ్ ని అడిగినప్పుడు అతను, చెట్లతో అవ్వదు, మనుషులతో రియాక్ట్ అవుతుంది, కంగారు పడకు, ఇది నువ్వు అనుకున్నంత డేంజరస్ ఏమీ కాదు, అయినా మనలాంటి వాళ్ళు సైన్స్ కోసం కొన్ని త్యాగాలు చేయడం తప్పదు కదా అని సింగ్ చెప్తాడు. పిల్టోవర్ లో హేమర్డింగర్ కి ద్రోహం చేసినందుకు జేస్ చాలా బాధపడి రిలాక్స్ అవ్వడం కోసం అతని ఫ్యామిలీ బిజినెస్ అయిన హ్యామర్స్ ని తయారు చేసే పనిని చేస్తున్నప్పుడు అక్కడికి మెల్లొచ్చి జేస్ మాట్లాడిందిలో తప్పులేదని అతన్ని బాధపడొద్దని చెప్తుంది. తరువాత జేస్ అతని ఆర్డర్స్ ప్రకారం మార్కస్ బ్లాక్ చేసిన బ్రిడ్జ్ కి వెళ్తాడు. అక్కడ లేన్స్ కి చెందిన వాళ్ళందరూ ఎన్ఫోర్సర్స్ ఆ చోటు వదిలి తిరిగి వెళ్లిపోవాలని గొడవ చేస్తుంటారు. ఆ సమయంలో మళ్ళీ ఆ బ్రిడ్జ్ ని యూజ్ చేసుకుని జ్వాన్ నుంచి పిల్టోవర్ కు వచ్చిన విక్టర్ ని చూసిన జేస్ కోపంలో, బ్రిడ్జ్ ని బ్లాక్ చేయమని ఆర్డర్ చేస్తే నా పార్ట్నర్ బై ఉండి నువ్వే మాకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నావు, నువ్వు చేస్తున్నదేమైనా బాగుందా విక్టర్ అని అడుగుతాడు. అందుకు విక్టర్, ఏంటి నువ్వే ఈ బ్రిడ్జ్ ని బ్లాక్ చేయమన్నావా, ఎందుకు జేస్, అండ్ అలానే నిన్న ఫ్రెండ్ ని కలవడం కోసం వెళ్తున్నానని నీకు ఇన్ఫార్మ్ చేసే కదా వెళ్ళా, అవును కానీ అండర్ గ్రౌండ్ కి వెళ్తున్నావని నాకు చెప్పలేదు కదా, అండర్ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ చాలా డేంజరస్ విక్టర్ అని జేస్ చెప్తాడు. అది విన్న విక్టర్ అప్సెట్ అయినప్పుడు జేస్ అతనికి సారీ చెప్పి, సరే ఇంతకీ నీ సైంటిస్ట్ ఫ్రెండ్ నీకేమైనా హెల్ప్ చేయగలిగాడా అని అడుగుతాడు. అందుకు విక్టర్ లేదని చెప్తాడు. ఆ సమయంలో ఒకతను వీళ్ళ వైపుకి ఒక ఫైర్ బాంబ్ ని విసరడంతో ఆ బార్డర్ లో టెన్షన్ ఇంకా ఎక్కువ అవుతుంది. సిల్కో సివికాని రిలీజ్ చేశాక అతను పౌడర్ ని వెతుకుతూ వెళ్లాలనుకున్నప్పుడు సివికా అతన్ని ఆపి, తను ఇంకొంచెం సేపటిలో నార్మల్ అయి మళ్ళీ మన దగ్గరికి తిరిగి వచ్చేస్తుంది, మనకిప్పుడు ఒక ఇంపార్టెంట్ అయిన పని ఉందని చెప్పి తను అతన్ని ఒక మీటింగ్ కి తీసుకువెళ్తుంది. యాక్చువల్లీ ప్రస్తుతం ఈ అండర్ సిటీలో పవర్ లో ఉన్న వాళ్ళందరూ సిల్కో పిల్టోవర్ నుంచి జెమ్స్టోన్ ని దొంగిలించుకు రావడం వల్ల ఎన్ఫోర్సర్స్ వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఇస్తున్నారని, ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అతను ఎలా సాల్వ్ చేయబోతున్నాడో అని అడుగుతారు. దానివల్ల సిల్కోకి చాలా కోపం వచ్చి వీళ్ళందరూ ఉన్న ఈ రూమ్ లో
లోపలికి ఒక పాయిజనస్ అనే గ్యాస్ ని రిలీజ్ చేస్తాడు. అందువల్ల కొంతసేపట్లో అక్కడ ఉన్న వాళ్ళలో ఎవరికి సరిగ్గా ఊపిరందకపోయేసరికి మీరందరూ ఈ చోట్లో కూర్చునున్నారంటే దానికి కారణం నేనెలా మీ అందరికీ ఒక కొత్త జీవితాన్ని ఇచ్చానో దానికంటే వేగంగా మీ అందరినీ చంపేయగలను అని అతను వీళ్ళందరికీ చావు భయాన్ని చూపించి వీళ్ళని అతని కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఇంకో పక్క క్లైటన్ కి ఉన్న చైన్స్ అన్నిటిని తీసి తనని రిలీజ్ చేశాక తను ఎక్కువని చూసి నువ్వెందుకు మమ్మల్ని కిడ్నాప్ చేసావో నాకు తెలీదు, కానీ దయచేసి వైలెట్ ని మాత్రం వదిలే, తనని నేనే ఇక్కడికి తీసుకొచ్చా, ఏదైనా నాతో పెట్టుకొని అంటుంది. అండ్ అప్పుడే అక్కడికి వెనక నుంచి వైలెట్ కూడా వచ్చి కంగారు పడుకు క్లైటన్, వీళ్ళంతా మనవాళ్ళే అని అంటుంది. క్లైటన్ కమిట్మెంట్ ని చూసిన ఎకో ఎన్ఫోర్సర్స్ మా శత్రువులు, అయినా వైలెట్ చెప్పింది కాబట్టి నిన్ను ఏమీ చేయకుండా వదిలేస్తున్నామని చెప్తాడు. తరువాత వీళ్ళంతా ఉన్న ఈ చోటిని మరియు ఫైర్లైట్స్ నిజానికి ఎవరని తెలుసుకున్న క్లైటన్, మీరు నిజంగానే మంచివాళ్ళు, కానీ పిల్టోవర్ లో అందరూ మీరు క్రిమినల్ గ్యాంగ్ అని అనుకుంటున్నారు, ఇది ఒక పెద్ద మిస్అండర్స్టాండింగ్ అని చెప్తుంది. అందుకు ఎకో ఇదేది మిస్అండర్స్టాండింగ్ కాదు, మీ ఎన్ఫోర్సర్స్ లో చాలా మంది సిల్కో కంట్రోల్లో ఉన్నారు, వాళ్ళందరి సహాయంతోనే సిల్కో సిటీలో జరిగే క్రైమ్స్ అన్నిటికీ మేమే కారణమని మమ్మల్ని చెడ్డవాళ్ళుగా పోర్ట్రేట్ చేస్తున్నాడు, అందుకే మేము మీ ఎన్ఫోర్సర్స్ అందరినీ ద్వేషిస్తున్నామని చెప్తాడు. అయినా నేను ఇప్పటి వరకు అలాంటి వాళ్ళు ఎవరిని చూడలేదే అని క్లైటన్ చెప్తుంది. సరే, ఇంతకీ మీరందరూ ఎందుకు ఈ స్టోన్ కోసం కొట్టుకుంటున్నారని ఎక్కువ అడిగినప్పుడు క్లైటన్, దీని పేరు జెమ్ స్టోన్, నా 6 ఫ్రెండ్స్ ని చంపి పౌడర్ దీన్ని దొంగిలించింది, దీన్ని సరిగ్గా యూజ్ చేస్తే దీనితో చాలా భయంకరమైన వెపన్స్ ని క్రియేట్ చేయొచ్చు, దీనివల్ల పిల్టోవర్ కి ప్రాబ్లమ్స్ వస్తుంది కాబట్టి ఎన్ఫోర్సర్స్ అందరూ ఈ స్టోన్ ని తిరిగి తీసుకురావడంలో చాలా సీరియస్ గా ఉన్నారు అని క్లైటన్ ఆ జెమ్ స్టోన్ ఎంత పవర్ఫుల్ దాని గురించి చెప్పినప్పుడు ఎకో, అలా అయితే ఈ స్టోన్ ని యూజ్ చేసుకుని మేము సిల్కోని ఓడించగలమని అంటాడు. కానీ క్లైటన్ దయచేసి అలా చేయకు, అది మళ్ళీ కొత్త ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేస్తుంది, అండ్ అదేలా పిల్టోవర్ మీరు అనుకున్నంత చెడ్డదేమీ కాదు, మీకు జరుగుతున్న అన్యాయం గురించి తెలిస్తే వాళ్ళు మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారు. నా ఫ్రెండ్ ఒకతను కౌన్సిల్ మెంబర్, ఒకవేళ నువ్వు కనుక నాకు జెమ్ స్టోన్ ని తిరిగిస్తే నేను మీ మీద ఉన్న కేసు మొత్తాన్ని తీస్తాను, మీరు మంచి వాళ్ళని పిల్టోవర్ లో ఉన్న వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్తా, తరువాత మీ ఫైర్ లైట్స్ లో ఎవరు ఎన్ఫోర్సర్స్ ని చూసి భయపడక్కర్లేదని క్లైటన్ చెప్తుంది. తను చెప్పిన దాని గురించి కొంచెం సేపు ఆలోచించిన ఎకో, సరే అయినా ఒక కండిషన్, నేను కూడా నీతో పాటు వస్తా, మాకు మంచిది జరిగితే మాత్రమే నేను ఈ జెమ్ స్టోన్ ని తిరిగిస్తానని చెప్తాడు. సిల్కో అతని రూమ్ లో ఉన్నప్పుడు పౌడర్ అక్కడికి వచ్చి అతన్ని ఒక పిన్ తో పొడుస్తూ నా దగ్గర నువ్వెందుకు అబద్ధం చెప్పావని అడుగుతుంది. దానికతను ఇదంతా మార్కస్ తప్పని చెప్పినా పౌడర్ పట్టించుకోదు కాబట్టి సిల్కో, నేను ఇదంతా మంచిది కోసమే చేస్తున్నా, వైలెట్ ని ఫీలింగ్స్ తో ఆడుకుంటుంది, తను అండర్ గ్రౌండ్ కి కూడా నిన్ను వెతుకుతూ రాలేదు, ఆ క్రిస్టల్ కోసమే వచ్చింది, అయినా చిన్నప్పుడు తను నిన్ను వదిలేశాక నేనే కదా నిన్ను కేర్ చేసా, నేను నీకు ఎప్పుడైనా ద్రోహం చేస్తున్నానా, నేనే కదా నీ ఫ్యామిలీ అని సిల్కో తనని బాగా బ్రెయిన్ వాష్ చేసి ఇప్పుడు వెళ్ళు, త్వరగా నా కోసం ఆ వెపన్ తయారు చేయని సిల్కో పౌడర్ దగ్గర చెప్తాడు. అది విన్న తను కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనకి ల్యాబ్ లో విక్టర్ మార్కస్ జేస్ కి ఇచ్చిన పౌడర్ గ్రెనేడ్ ని చెక్ చేస్తున్నట్టు చూపిస్తారు. జేస్ విక్టర్ దగ్గర ఈ నాలెడ్జ్ తో వాళ్ళు జెమ్ స్టోన్ ని వెపన్ లా తయారు చేయగలరా అని అడిగినప్పుడు విక్టర్, ఈ గ్రెనేడ్స్ ని ఎవరు తయారు చేస్తారో కానీ వాళ్ళు ఖచ్చితంగా తెలివైన వాళ్ళే, టెక్నాలజీని కరెక్ట్ గా ఎలా యూజ్ చేయాలో వాళ్ళకి తెలుస్తుంది, సో వాళ్ళు జెమ్ స్టోన్స్ తో వెపన్ తయారు చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయని చెప్తాడు. అది విన్న వెంటనే మెల్, అయితే ఇకపై మనం రిస్క్ తీయకూడదు, ఆలస్యం చేయకుండా వాళ్ళకన్నా ముందే మనం హెక్స్టెక్ తో వెపన్స్ తయారు చేద్దామని అంటుంది. అయినా తన ఐడియాకి వీళ్ళిద్దరూ ఒప్పుకోరు, హెక్స్టెక్ ని ప్రజలకి మంచిది చేయడం కోసమే తయారు చేశాము, వాళ్ళ ప్రాణాలని తీయడం కోసం కాదని విక్టర్ చెప్తాడు. జేస్ కూడా అవును, హేమర్ డింగర్ మాకు పదే పదే చెప్పింది కూడా అదే, దీనివల్ల ప్రపంచంలో ప్రశాంతత అనేది ఉండదని చెప్పినప్పుడు మెల్, హేమర్ డింగర్ గతం గురించి ఆలోచిస్తున్నాడు, ఫ్యూచర్ గురించి ఆలోచించే లీడర్స్ పిల్టోవర్ కి కావాలని నువ్వే కదా చెప్పావు, అయినా నేను నిన్ను ఆ టెక్నాలజీని చెడు కోసం యూజ్ చేయమనలేదు, నీ ప్రజలని డిఫెండ్ చేయడం కోసం తయారు చేయి, ఒకవేళ మనకి దాని అవసరం రాకపోతే మనం దాన్ని యూజ్ చేయొద్దని చెప్పి మెల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను వెళ్ళిపోయాక మనం ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు, మనం సైంటిస్ట్లే జేస్, సోల్జర్స్ కాదని విక్టర్ చెప్తాడు. అయినా ఈసారి జేస్ అతని మనసు మార్చుకొని మేబీ తను చెప్పేది కూడా కరెక్ట్ అయి ఉంటుంది కదా అని ఆలోచిస్తాడు. తరువాత విక్టర్ ఎవ్వరూ లేని సమయం చూసి మళ్ళీ హెక్సకోర్ పైన రీసెర్చ్ ని కంటిన్యూ చేస్తాడు. ఈసారి అతను ఈ ఎక్స్పెరిమెంట్ ని తనపైనే చేసుకోవాలని నిర్ణయించుకుని సింగ్డ్ ఇచ్చిన ఆ న్యూ వేరియంట్ చింబర్ ని అతని బాడీలో ఇంజెక్ట్ చేసుకుంటాడు. క్లైటన్, వైలెట్ మరియు ఎకో ఆ జెమ్ స్టోన్ ని తిరిగివ్వడం కోసం పిల్టోవర్ కి బయలుదేరుతారు. వీళ్ళు ఎలా చూసినా ఆ బ్రిడ్జ్ ని క్రాస్ చేసి వెళ్ళాలి కాబట్టి వీళ్ళ కోసం పౌడర్ కూడా అక్కడే వెయిట్ చేస్తుంటుంది. వీళ్ళ చోటుని చేరుకుని చూసేటప్పటికల్లా ఎన్ఫోర్సర్స్ ఆ పోరాటాన్ని ఆల్రెడీ క్లియర్ చేస్తుంటారు. అప్పుడు వైలెట్ ఆ బ్రిడ్జ్ కి రాకుండా మధ్యలోనే ఆగి క్లైటన్ ఇంకా ఎకో దగ్గర, పౌడర్ నన్ను చూశాక కన్ని రోజులు ఏడిచింది, మీరు చెప్పినట్టు నిజంగానే తను ఈవిల్ అయ్యుండొచ్చు, కానీ నేను తనని మళ్ళీ ముందులా మంచిగా మార్చగలనని నాకు నమ్మకం ఉందని చెప్పి తను పౌడర్ ని వెతుకుతూ వెళ్ళాలనుకుంటుంది. సరే అని క్లైటన్ ఇంకా ఎకో తనని హక్ చేసుకుని, అయితే నీ ఇష్టం, కానీ ఎందుకో నువ్వు తన దగ్గర జాగ్రత్తగానే ఉండని చెప్పి వీళ్ళు వైలెట్ ని పౌడర్ ని వెతుకుతూ వెళ్ళమంటారు. నిజానికి పౌడర్ ఇక్కడ ఆ జెమ్ స్టోన్ కోసమే వెయిట్ చేస్తుంది, ఆ స్టోన్ దొరికితే తను క్రియేట్ చేసిన వెపన్ కంప్లీట్ అయిపోతుంది. అయినా వైలెట్ ఇలా తిరిగిపోవడం దూరంలో నుంచి చూస్తున్న పౌడర్ తన అక్క తన కోసమే వస్తుందని చాలా సంతోషపడుతుంది. క్లైటన్ ఇంకా ఎకోని ఆ బ్రిడ్జ్ లో ఉన్న ఎన్ఫోర్సర్స్
గన్ పాయింట్ లో పట్టుకున్నప్పుడు క్లేటన్ మార్కస్ కి తన ఐడిని చూపించి సిటీలో జరిగే ప్రాబ్లమ్స్ అన్నిటికీ సిల్కోనే కారణమని నా దగ్గర ప్రూఫ్ ఉందని చెప్తుంది. అది విన్న మార్కస్ వీళ్ళ దగ్గరికి వచ్చి అలా అయితే దాన్ని ముందు నాకు చూపించండి అని అడుగుతాడు. ఒక ఎన్ఫోర్సర్ కి ఆ జెమ్స్టోన్ ని చూపించడంలో ఎకోకి అస్సలు ఇష్టం లేకపోయినా క్లేటన్ అతన్ని ఫోర్స్ చేస్తుంది కాబట్టి అతను కూడా మార్కస్ కి దాన్ని చూపిస్తాడు. ఆ జెమ్స్టోన్ ని చూసిన వెంటనే మార్కస్ కొంచెం కూడా ఆలోచించకుండా అతని గన్ తీసి ఎక్కువని షూట్ చేసేస్తాడు. ఈ బుల్లెట్ సౌండ్ విన్న వైలెట్ వీళ్ళకి ఏమైందన్న కంగారులో మళ్ళీ తిరిగి వీళ్ళ వైపుకి పరిగెడుతూ వస్తుంటుంది. ఇలా సిచ్యువేషన్ ఏంటో అర్థం కాక దూరంలో నుంచి చూస్తున్న పౌడర్ తన అక్క మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్తుందని పిచ్చి పట్టినట్టే ఆ చోటు వదిలి వెళ్ళిపోతుంది. మార్కస్ ఆ జెమ్స్టోన్ ని తీసుకుని క్లేటన్ ని కూడా షూట్ చేసి చంపేవాలనుకున్నప్పుడు వీళ్ళ దగ్గరికి ఎన్నో గ్రీన్ కలర్ లో మెరిసే పురుగులు వస్తాయి. అది చూసాక అక్కడ అసలు ఏం జరుగుతుందో అక్కడ ఉన్న వాళ్ళలో ఎవ్వరికీ ఏం అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళలో ఎవ్వరూ ఇప్పటి వరకు ఇన్ని పురుగులని ఒకేసారి ఒకే చోట్ల చూసింది లేదు. అప్పుడు వాటిలో ఒక పురుగు వచ్చి మార్కస్ గన్ పైన కూర్చున్నప్పుడే మనకు తెలుస్తుంది నిజానికి అవన్నీ రోబోట్స్. ఆ ఒక్కొక్కటి పెద్ద పెద్ద సౌండ్ తో పేలి ఆ చోట్లో ఎన్నో ఎక్స్ప్రెషన్స్ ని క్రియేట్ చేస్తాయి. అండ్ ఈ పురుగులు అన్ని కూడా పౌడర్ క్రియేట్ చేసిన ఒక రకమైన వెపన్. తను కోపంలో అక్కడ ఉన్న వాళ్ళందరినీ చంపేయడం కోసమే ఈ పనిని చేసింది. ఆ ఎక్స్ప్లోషన్ లో అక్కడ ఉన్న ఇన్ఫోర్సర్స్ అందరితో పాటు మార్కస్ కూడా చనిపోతాడు. క్లేటన్ సివియర్ గా ఇంజూర్ అయినా తను ఇంకా ప్రాణాలతోనే ఉంటుంది. వైలెట్ ఎక్స్ప్లోషన్ జరిగినప్పుడు తను ఆ స్పాట్ లోనే లేదు కాబట్టి తనకేమీ కాలేదు. అప్పుడు వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చిన పౌడర్ గన్తో వీళ్ళని షూట్ చేసి వీళ్ళని కూడా చంపేయాలనుకున్నప్పుడు అక్కడికి ఎక్కువ వస్తాడు. యాక్చువల్లీ అతను బుల్లెట్ ప్రూఫ్ ఆర్మర్ ని వేసుకోవడం వల్ల అతనికి ఏమీ కాలేదు. ఎక్కువ అతని హోవర్ బోర్డ్ లో స్పీడ్ గా వచ్చి పౌడర్ దగ్గర ఉన్న గ్యాట్లింగ్ గన్ని కింద పడేలా చేసి తన దగ్గర నుంచి ఆ జెమ్స్టోన్ ఉన్న కేస్ ని కూడా తీసుకుంటాడు. అతను ఆ కేస్ ని వైలెట్ ఇంకా క్లేటన్ కి ఇచ్చి వాళ్ళిద్దరిని త్వరగా అక్కడ నుంచి వెళ్ళిపోమంటాడు. దానితో ఇప్పుడు స్పాట్ లో ఉన్న ఎకో మరియు పౌడర్ ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటారు. అండ్ ఈ సిరీస్ మొత్తంలోనూ వీళ్ళిద్దరికి మధ్య జరగబోయే ఈ ఫైటే చాలా మందికి ఫేవరెట్. ఎకో పౌడర్ షూట్ చేసి బుల్లెట్స్ దగ్గర నుంచి తప్పించుకుంటూ వేగంగా తన దగ్గరకు వచ్చి అతని వెపన్ తో తనని బలంగా కొడతాడు. అతని ఫ్రెండ్స్ అందరినీ చంపినందుకు ఎకో పౌడర్ ని కొంచెం కూడా కనికరించకుండా కంటిన్యూస్ గా తనపై దాడి చేసి అతను పౌడర్ ని సివియర్ గా ఇంజూర్ చేస్తాడు. అయినా ఆ సమయంలో తన నోట్లో నుంచి ముక్కులో నుంచి అంతా రక్తం రావడంతో ఎకోకి చిన్నప్పటి పౌడర్ గుర్తుకొచ్చి అతనికి తనపై జాలి కలిగి అతను అలా ఫ్రీజ్ అయిపోతాడు. అయినా ఇదే ఛాన్స్ అని పౌడర్ కొంచెం కూడా భయపడకుండా తన చేతిలో ఉన్న ఒక గ్రెనేడ్ ని యాక్టివేట్ చేసేస్తుంది కాబట్టి వీళ్ళిద్దరూ ఉన్న ఈ చోట్లో ఒక పెద్ద ఎక్స్ప్లోషన్ జరుగుతుంది. అంత పెద్ద ఎక్స్ప్లోషన్ ని చూసిన వైలెట్ ఇంకా క్లేటన్ వాళ్ళిద్దరూ చనిపోయారని అనుకుంటారు. ఇప్పుడు మనకి పౌడర్ ని చూపిస్తారు. తను నిజంగానే చనిపోయే స్టేజ్ కి వెళ్ళిపోయి ఉంటుంది. అండ్ ఇక్కడితో ఈ ఎపిసోడ్ ని ఏం చేస్తారు.